రాయచోటి కడప బెంగళూరు రైల్వే లైన్ పనులను పూర్తి చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా పట్టుపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ చామకూరు శ్రీధర్కు వినతిపత్రాన్ని సమర్పించారు. 2010 సెప్టెంబర్ మాసంలో అప్పటి రైల్వే శాఖ మంత్రి మునియప్ప శంకుస్థాపన చేశారన్నారు. మొత్తం 4 దశల్లో 5 సంవత్సరాల కాలంలో కడప బెంగళూరు రైల్వే లైన్ పూర్తి చేయాలని డిజైన్ చేశారన్నారు. మొదటి దశలో 150 కోట్లు కేటాయింపు జరిగి భూసేకరణకు 89 కోట్లు కేంద్ర రైల్వే శాఖ 20 కోట్లు ఖర్చు చేసిందన్నారు. వెంటనే కడప, రాయచోటి, బెంగళూరు రైల్వే లైన్ పనులను చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మహేష్, రాయచోటి నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు పాల్గొన్నారు. 50% రాష్ట్ర ప్రభుత్వం నిధులతో దాదాపు 1000 కోట్ల అంచనాతో ఈ యొక్క ప్రాజెక్టును కొనసాగించడం జరిగింది. కానీ ఆ తర్వాత ఆయన మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ యొక్క రైల్వే లైన్ను రాష్ట్ర ప్రభుత్వం 50%, కేంద్ర ప్రభుత్వం 50% ఉంది కాబట్టి దాదాపు 278 కిలోమీటర్లు వేయాలి. అంటే దాదాపు 5000 కోట్ల పైచిలకు రాష్ట్ర ప్రభుత్వానికి భారం అవుతుంది. కాబట్టి ఈ అలైన్మెంట్ను మార్చండి అని చెప్పి రైల్వే జేఎంకు లెటర్ ఇచ్చారు. కానీ ఈ యొక్క ప్రభుత్వం, నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నమయ్య జిల్లా అభివృద్ధి జరగాలంటే ఏదైతే పాత అలైన్మెంట్ ప్రకారం కడప బెంగళూరు రైల్వే లైన్ను కొనసాగించాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తున్నాం తక్షణం. ఎందుకంటే కేంద్రంలో కూడా ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు చొరవ చేసి వెనుకబడిన అన్నమయ్య జిల్లా అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా కడప బెంగళూరు రైల్వే లైన్ను కొనసాగించాలని, లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. సిద్దిగాల శ్రీనివాసులు, సిపిఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి. వెంటనే కడప బెంగళూరు రైల్వే లైన్ వెంటనే, కడప బెంగళూరు రైల్వే లైన్ వెంటనే, పాత అలైన్మెంట్ పద్ధతిలో కడప బెంగళూరు రైల్వే లైన్